Good morning, everyone. Last video lo what is psychology? Importance of psychology. What is classroom? What is teacher? Teacher ఏ విధంగా టీచ్ చేయాలి? ఓల్డ్ అండ్ న్యూ డెఫినిషన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. టుడే I am going to teach chapter 1, topic 2, theory and scope of educational psychology. థియరీ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. సైకాలజీ అంటే ఏంటి అన్నటువంటిది మనం ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ అన్నది తెలుసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు, పరిశీలన పద్ధతులు అంటే అబ్జర్వేషన్స్, మెథడ్స్, ఉపగమాలు అంటే అప్రోచెస్, వీటిని ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్కి అంటే విద్యా విషయాలకి అన్వయించేటువంటి శాస్త్రాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేసి అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రం గురించి మనం చెప్పుకున్నాము. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎడ్యుకేషన్కి అప్లికబుల్ చేస్తే అది ఎడ్యుకేషనల్ సైకాలజీ అవుతుంది అని గతంలో చెప్పుకున్నాము. అయితే ఎడ్యుకేషనల్ సైకాలజీకి సైకాలజీ అన్నది ఎలాగ అప్లికబుల్ చేయాలి అన్నటువంటి వాటి మీద ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. దానిని థియరీ ఆఫ్ సైకాలజీ అనేసి అంటారు. థియరీ ఆఫ్ సైకాలజీ. ఈ థియరీ ఆఫ్ సైకాలజీ అన్నటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉంటుంది. అదే విధంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో థియరీ ఆఫ్ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు అనేసి తెలుగులో అంటారు. అదే విధంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిశీలన పద్ధతులు, వీటిని ఆంగ్లంలో అబ్జర్వేషన్ మెథడ్స్, అబ్జర్వేషన్ మెథడ్స్. ఈ అబ్జర్వేషన్ మెథడ్స్ అదే విధంగా సైకాలజీలో ఉపగమాలు అంటే అప్రోచెస్. థర్డ్ వన్ ఏంటి? ఉపగమాలు అంటే అప్రోచెస్. అదే విధంగా ఈ సైకాలజీలో ఉన్నటువంటి థియరీ ఆఫ్ సైకాలజీ, అదే విధంగా అబ్జర్వేషన్ మెథడ్స్, అదే విధంగా సైకాలజీలో ఉన్నటువంటి అప్రోచెస్ ని ఎడ్యుకేషన్ కి అన్వయించే అధ్యయనం చేసే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేసి అంటారు. అంటే ఇక్కడ సైకాలజీలో ఉన్నటువంటి థియరీస్ మొత్తము, మరి సైకాలజీలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ మెథడ్స్ మొత్తము, అదే విధంగా సైకాలజీలో ఉన్నటువంటి అప్రోచెస్ మొత్తము ఎడ్యుకేషన్ కి ఏ విధంగా అప్లికబుల్ చేయాలి అన్నది మనం ఎడ్యుకేషన్ సైకాలజీలో నేర్చుకొని ఆ సైకాలజీని ఎడ్యుకేషన్ లో అప్లికబుల్ చేయటాన్ని ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేసి అంటారు. అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి మనం చూసినట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రము అన్నటువంటిది దేన్ని అధ్యయనం చేస్తుంది అంటే హ్యూమన్ బిహేవియర్ ని దేన్ని అధ్యయనం చేస్తుంది? సెకండ్ పాయింట్, హ్యూమన్ బిహేవియర్. హ్యూమన్ బిహేవియర్ ని అధ్యయనం చేస్తుంది. అంటే హ్యూమన్ బిహేవియర్ ని అధ్యయనం చేస్తుంది అని అంటే ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీలో హ్యూమన్ బీయింగ్ అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనని అధ్యయనం చేస్తే దానిని మనము ఎడ్యుకేషన్ కి
అప్లికబుల్ చేస్తాము. అంటే మనోవిజ్ఞాన శాస్త్రము హ్యూమన్ బిహేవియర్ మొత్తాన్ని కూడా తెలియపరిస్తే దానిని మనము ఎడ్యుకేషనల్ సైకాలజీలో అప్లికబుల్ చేసి అదే విధంగా విద్యా సంస్థల్లో చదివేటువంటి పిల్లల యొక్క గ్రోత్, డెవలప్మెంట్, లెర్నింగ్ అన్నటువంటిది, సోషలైజేషన్, వీటన్నిటికీ సంబంధించి మనం అప్లికబుల్ చేస్తాము. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా మనము చేస్తాము అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి హ్యూమన్ బిహేవియర్ ని మనము నేర్చుకొని, టీచర్ నేర్చుకొని దానిని ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేయాలి. మరి హ్యూమన్ బిహేవియర్ లో ఏమేమి ఉంటాయి అనేసి మనం చూసినట్లయితే గ్రోత్, డెవలప్మెంట్, మరి అదే విధంగా గ్రోత్ డెవలప్మెంట్ తో పాటు లెర్నింగ్, సోషలైజేషన్, వీటన్నిటి గురించి మనోవిజ్ఞాన శాస్త్రము తెలియపరుస్తుంది. అంటే మనోవిజ్ఞాన శాస్త్రము అనేది హ్యూమన్ బిహేవియర్, ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ హ్యూమన్ బిహేవియర్ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో హ్యూమన్ బిహేవియర్ లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే గ్రోత్, డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ సోషలైజేషన్ అన్నటువంటివి నేర్చుకుంటాము. ఈ గ్రోత్, డెవలప్మెంట్, లెర్నింగ్, ఈ సోషలైజేషన్ అన్నటువంటివి ఎడ్యుకేషన్ సైకాలజీకి అప్లికబుల్ చేయాలి. అంటే అది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సైకాలజీకి టీచర్ అప్లికబుల్ చేయగలుగుతుందో అప్పుడే టీచర్ యొక్క టీచింగ్ అన్నటువంటిది తరగతి గదిలో సక్సెస్ అవుతుంది. అదే విధంగా విద్యార్థులు కూడా ఎక్కువగా నేర్చుకోవటానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇంకోటి మనం చూసినట్లయితే ఇంకా ఈ సైకాలజీ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు విద్యలో అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్ అన్నవి ఉంటాయి. అయితే సైకాలజీ అన్నటువంటిది వీటి గురించి తెలియపరచదు. సైకాలజీ అనేటువంటిది కొన్ని టాస్క్లు అన్నటువంటివి మనకి తెలియపరిచిద్ది. ఆ టాస్క్స్ అన్నటువంటివి మనం ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేస్తాము. అంటే ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అన్నటువంటిది, అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అన్నటువంటిది ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్, గోల్స్ వీటి గురించి వివరించదు. కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్, అదే విధంగా ఎయిమ్స్, గోల్స్ కి ఏ విధంగా రీచ్ అవ్వాలి అన్నటువంటి దారి చూపిస్తుంది. ఇంకొకసారి నేను మీకు దీన్ని తెలియపరుస్తాను. ఏంటి అని అంటే మనోవిజ్ఞాన శాస్త్రములో ఉన్నటువంటి సిద్ధాంతాలని, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ మెథడ్స్ ని, మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అప్రోచెస్ ని ఎడ్యుకేషనల్ సైకాలజీకి అన్వయించడమే ఎడ్యుకేషనల్ యొక్క సైకాలజీ. అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రము అన్నటువంటిది హ్యూమన్ బిహేవియర్ గురించి తెలియపరుస్తుంది. అంటే ఈ హ్యూమన్ బిహేవియర్ లో ఏమేమి ఉంటుంది అని అంటే గ్రోత్, డెవలప్మెంట్, లెర్నింగ్, అదే విధంగా సోషలైజేషన్ ఉంటుంది. ఈ గ్రోత్, డెవలప్మెంట్, లెర్నింగ్, సోషలైజేషన్ అన్నటువంటి దానిని గురించి మనోవిజ్ఞాన శాస్త్రం తెలియపరిస్తే వీటిని మనము ఎడ్యుకేషనల్ సైకాలజీకి అప్లికబుల్ చేయాలి. ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసినట్లయితే దాన్ని ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేసి అంటారు. అదే విధంగా ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్, గోల్స్ అనేవి ఉంటాయి. మూడోది ఎడ్యుకేషన్ సైకాలజీలో ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్, గోల్స్ ఉంటాయి. అంటే
ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రము హ్యూమన్ బిహేవియర్ ని తెలియపరిస్తే ఆ హ్యూమన్ బిహేవియర్ లో ఉన్నటువంటి వాటిని టీచరు తీసుకొని అది ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేయాలి. అయితే ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ లో కొన్ని ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ అండ్ గోల్స్ అన్నటువంటివి ఉంటాయి. ఎడ్యుకేషన్ లో ఈ ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్, గోల్స్ అన్నటువంటివి సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ సక్సెస్ అవ్వాలి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అన్నటువంటిది సక్సెస్ చేస్తుంది. కానీ ఇవి ఎడ్యుకేషనల్ సైకాలజీలో సక్సెస్ అవ్వాలి అని అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీకి అప్లికబుల్ చేసి ఆ తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ని, ఎయిమ్స్ ని గోల్ కి రీచ్ అయ్యేటట్లుగా ఇది చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సైకాలజీ అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీగా కన్వర్ట్ చేసి ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసి ఉపాధ్యాయుడు టీచింగ్ అన్నది చేయాలి. ఇందులో భాగంగానే సైకాలజీ అన్నటువంటిది లెసన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేయాలి అన్నది చెప్పదు. సైకాలజీ అనేటువంటిది లెసన్ ప్లాన్, అదే విధంగా సిలబస్, కంటెంట్, దీని గురించి సైకాలజీ తెలియపరచదు. సైకాలజీలో థియరీస్, మరి అదేవిధంగా అబ్జర్వేషన్ మెథడ్స్, అప్రోచెస్, హ్యూమన్ బిహేవియర్ అంతా మనం తెలుసుకున్న తర్వాత టీచరు ఆ సైకాలజీని పాఠ్య ప్రణాళిక తయారు చేయటం, అంటే లెసన్ ప్లానింగ్ తయారు చేయటము, పాఠ్య పుస్తకాల రచన అన్నటువంటి చేయటము, పాఠ్య అంశాలను క్లాస్ రూమ్ లో బోధించటము, ఇవన్నీ దేని ద్వారా జరుగుతుంది? మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా మాత్రమే జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రము లేకుండా టీచరు పాఠ్య ప్రణాళిక అన్నటువంటిది, అంటే లెసన్ ప్లాన్ అన్నటువంటిది రూపించలేదు. అదేవిధంగా సిలబస్, ఆ సిలబస్ లో ఉన్నటువంటి కంటెంట్ విద్యార్థుల వయసుకి తగిన విధంగా పాఠ్య పుస్తకాలను తయారు చేయటం అన్నది జరగదు. ఎప్పుడైతే సైకాలజీ అన్నటువంటిది, హ్యూమన్ బిహేవియర్ అన్నటువంటిది టీచర్ నేర్చుకుంటారో అది ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసినప్పుడు మాత్రమే టీచర్ అన్నటువంటి వాళ్ళు పాఠ్య ప్రణాళిక అన్నటువంటిది, సిలబస్ అన్నటువంటిది, కంటెంట్ అన్నటువంటిది, పాఠ్య పుస్తకాల రచన అన్నటువంటిది, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత సిలబస్ అన్నది పెట్టాలి అన్నటువంటిది నేర్చుకోవటం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ సైకాలజీ సాధించవలసినటువంటి గమ్యాలను ఇది సూచిస్తే, అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నటువంటిది సాధించవలసినటువంటి గమ్యాలు, అంటే పాఠ్య ప్రణాళిక ఎలాగుండాలి, పాఠ్య అంశాన్ని తరగతి గదిలో ఏ విధంగా బోధించాలి, విద్యార్థుల యొక్క ఐక్యూ ఏ విధంగా ఉంటుంది, విద్యార్థుల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఏ వయసు వాళ్ళకి ఏ విధంగా టీచ్ చెయ్యాలి అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. ఇదంతా ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం అప్లికబుల్ చేయాలి అని అంటే తప్పకుండా సైకాలజీ అన్నటువంటిది టీచరు తెలుసుకొని ఉండాలి. సైకాలజీ అన్నది తెలుసుకోకుండా టీచరు ఏ విధంగా కూడా తన టీచింగ్ లో సక్సెస్ కాడు అన్నటువంటిది మనం తెలియపరుస్తున్నాం. దీనికి సంబంధించి వివరణ ఇంకొకసారి నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అంటే కన్క్లూజన్ అన్నది చెప్తాను. చూడండి, మనోవిజ్ఞాన శాస్త్రము అనేటువంటిది దేనిని తెలియపరుస్తుంది అంటే థియరీ ఆఫ్ సైకాలజీని, అబ్జర్వేషన్ మెథడ్స్ ని, అప్రోచెస్ అంటే ఉపగమాలను తెలియపరుస్తుంది.
అయితే దీనిని ఈ సైకాలజీలో నేర్చుకున్న వీటిని ఎడ్యుకేషన్ కి మనము అప్లికబుల్ చేసి తరగతి గదిలో విద్యా బోధన అన్నటువంటిది చేయాలి. మరొకటి చూసినట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రము హ్యూమన్ బిహేవియర్ ని గురించి తెలియపరుస్తుంది. అంటే హ్యూమన్ బిహేవియర్ అని అంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏ ఏజ్ లో తన యొక్క యాటిట్యూడ్, అదే విధంగా యాప్టిట్యూడ్, అదే విధంగా తన యొక్క ఐక్యూ ఏ విధంగా ఉంటుంది అనేసి మనోవిజ్ఞాన శాస్త్రం తెలియపరుస్తుంది. అయితే ఈ గ్రోత్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేసి మనోవిజ్ఞాన శాస్త్రంలో నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయుడు దాన్ని ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసి విద్యార్థి యొక్క గ్రోత్ తరగతి గదిలో ఏ విధంగా ఉంది, తన యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అన్నటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని విద్యాబోధన చేయాలి. ఇక్కడ గ్రోత్ అనంటే శారీరకమైనటువంటి పెరుగుదల, డెవలప్మెంట్ అంటే మానసికమైనటువంటి పెరుగుదల. కొంతమంది విద్యార్థుల్లో గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండదు. కొంతమంది విద్యార్థుల్లో డెవలప్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉండదు. ఈ రెండు కూడా డిపెండెంట్ వేరియబుల్స్. అంటే గ్రోత్ అంటే పెరుగుదల ఏ విధంగా ఉంటుందో వికాసంలో అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది. ఒక్కొక్కసారి విద్యార్థుల్లో పెరుగుదల అన్నటువంటిది తక్కువగా ఉంటుంది, వికాసము అన్నటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరికొంతమంది విద్యార్థుల్లో పెరుగుదల అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, వికాసము అన్నటువంటిది తక్కువగా ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషన్ లో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా తయారు చేయాలి, పాఠ్య పుస్తకాలు ఏ విధంగా తయారు చేయాలి, పాఠ్య పుస్తకాల యొక్క రచన ఏ విధంగా ఉండాలి, ఏ వయసు వాళ్ళకి ఎంతవరకు సిలబస్ అన్నటువంటిది ఇవ్వాలి అన్నటువంటిది తెలియపరుస్తుంది. అదే విధంగా మనోవిజ్ఞాన శాస్త్రము తెలియకుండా ఏ ఉపాధ్యాయుడు కూడా తన టీచింగ్ లో సక్సెస్ కాడు. ఎందుకు అనంటే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నటువంటిది హ్యూమన్ బిహేవియర్ ని తెలియపరుస్తుంది. హ్యూమన్ బిహేవియర్ అన్నటువంటి దాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో నేర్చుకొని తర్వాత దాన్ని ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసినట్లయితే దానిని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేసి అంటారు. ఇంకొకటి సైకాలజీ అన్నటువంటిది గమ్యము, విద్య యొక్క లక్ష్యాలను, విద్య యొక్క గమ్యాలను వాటికి ఏ విధంగా రీచ్ అవ్వాలి అన్నటువంటిది సైకాలజీ తెలియపరచదు. కానీ సైకాలజీ ఏం తెలియపరుస్తుంది అని అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ని, ఎయిమ్స్ ని, గోల్స్ ని ఏ విధంగా రీచ్ అవ్వాలి అన్నటువంటిది ఒక వే అన్నటువంటిది తెలియపరుస్తుంది అన్నమాట. ఈ విధంగా సైకాలజీ అన్నటువంటిది ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేయాలి. ఎప్పుడైతే సైకాలజీ అన్నటువంటిది ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేస్తామో అప్పుడు దానిని ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేసి అంటారు. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు కూడా ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో మొత్తము మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఈ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఏంటి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా అప్లికబుల్ చేయాలి అన్నటువంటి దాని గురించి తెలియపరుస్తుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసేటువంటి అంశాలు ఏంటి అని అంటే ఫస్ట్ వన్ శారీరకమైనటువంటి వికాసము. శారీరకమైన వికాసము అంటే ఫిజికల్ డెవలప్మెంట్. శారీరకమైన వికాసము అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ శారీరకమైనటువంటి డెవలప్మెంట్ ని తెలియపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శారీరకమైన డెవలప్మెంట్ అంటే ఏంటి అని అంటే 3 సంవత్సరాల పిల్లవాడికి ఎంత ఫిజికల్ గ్రోత్ ఉండాలి, 5 సంవత్సరాల పిల్లవాడికి ఎంత ఫిజికల్ గ్రోత్ ఉండాలి, అదే విధంగా 10 సంవత్సరాల పిల్లవాడికి
ఫిజికల్ గ్రోత్ ఎంత ఉండాలి, అదే విధంగా 12 years 13 years వచ్చేటప్పటికి ఫిజికల్ గ్రోత్ ఎంత ఉండాలి అన్నటువంటి దాని గురించి ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. ఇంకా ఎడ్యుకేషనల్ సైకాలజీ దేని గురించి తెలియపరుస్తుంది అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, అంటే ప్రజ్ఞ వికాసము. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ప్రజ్ఞా వికాసము. ప్రజ్ఞా వికాసము అంటే ఏంటి అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్సీ యొక్క వికాసము అంటే డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్ యొక్క డెవలప్మెంట్ ని తెలియపరుస్తుంది. అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ ఏ విధంగా ఉన్నది, దాని యొక్క డెవలప్మెంట్ ఎలాగున్నది, లెసన్ కి పిల్లవాడు క్యాచ్ చేస్తున్నాడా, ఒక లెసన్ నుండి మరొక లెసన్ కి వెళ్ళేటప్పటికి పిల్లవాడి యొక్క ఐక్యూ ఎట్లాగుంటుంది, అది డెవలప్ అవుతుందా లేదా అన్నటువంటి దాని గురించి తెలియపరుస్తుంది. థర్డ్ వన్ చూసినట్లయితే థింకింగ్ డెవలప్మెంట్. థింకింగ్ డెవలప్మెంట్ అంటే చింతనా వికాసము. తెలుగులో ఏమంటారు అంటే చింతన వికాసము. అంటే విద్యార్థి తను సొంతగా థింక్ చేయటము, ఏ విధంగా ఈ లెసన్ ఈ విధంగా చెప్పారు అనేసి విన్నటువంటి పాఠ్య అంశాన్ని తను ఇంటికి వెళ్ళి దాని గురించి ఆలోచన చేసేటువంటి క్యాపబిలిటీ, అంటే ఆ లెసన్ గురించి ఆలోచన చేసే విధానము, ఆ లెసన్ తన నిత్య జీవితంలో అప్లికబుల్ చేసుకునేటువంటి విధానము, దీనినే థింకింగ్ డెవలప్మెంట్ అనేసి అంటారు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము దేని గురించి తెలియపరుస్తుంది, థింకింగ్ డెవలప్మెంట్ గురించి కూడా తెలియపరుస్తుంది. అదే విధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము సోషల్ డెవలప్మెంట్ గురించి కూడా తెలియపరుస్తుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక వికాసము. సోషల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది ఐసోలేట్ గా ఉంటారు, కొంతమంది స్టార్స్ గా ఉంటారు. ఐసోలేట్ అని అంటే ఆ విద్యార్థి ఎవరితో కూడా కలవడు, పక్క విద్యార్థితో మాట్లాడు, ఏదైనా డౌట్ ఉంటే టీచర్ ని డైరెక్ట్ గా వెళ్ళి అడగటం అన్నది చేయలేడు, క్లాస్ రూమ్ లో తన యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయలేడు. అంటే ఇక్కడ ఏంటి, పక్క విద్యార్థితో సరిగ్గా ఉండలేడు, విద్యార్థుల తరగతి గదిలో ఉన్న విద్యార్థులు అందరితో కూడా కలిసిమెలిసి ఉండలేడు, అదే విధంగా టీచర్ తో కూడా కలిసిమెలిసి ఉండలేదు. అయితే ఈ సోషల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఏ విధంగా స్టూడెంట్స్ తో కలిసిపోవాలి, ఏ విధంగా టీచర్స్ తో కలిసిపోవాలి, దాంట్లో విద్యార్థి యొక్క వికాసం ఏ విధంగా ఉన్నది, ఆ విద్యార్థి యొక్క వికాసాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా డెవలప్ చేయాలి అన్నటువంటి దాని గురించి తెలియపరుస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉద్వేగ వికాసము అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. 5th వన్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఉద్వేగ వికాసము. అంటే ఎమోషన్స్ విద్యార్థుల్లో ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు టీచరు స్టూడెంట్ కి ఎంత చెప్తున్నా గానీ స్తబ్దతగా ఉంటారు, మరి అదే విధంగా టీచర్ కోపడుతున్నా గానీ ఏ విధంగా ఎమోషన్స్ అన్నటువంటివి ఉండవు, మరి అదే విధంగా టీచర్ పొగుడుతున్నా గానీ ఏ విధమైనటువంటి ఎమోషన్స్ అన్నటువంటివి ఉండవు. అదే విధంగా తోటి విద్యార్థులు అతన్ని అవహేళన చేసినా గానీ ఎలాంటి స్పందన అన్నటువంటివి ఉండవు, ఎమోషన్స్ అన్నటువంటివి ఉండవు, పొగుడుతున్నా ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏం తెలియపరుస్తుంది అని అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఉద్వేగాన్ని వికసింప చేస్తుంది. ఉద్వేగాన్ని వికసింప చేయటము అని అంటే అది అన్ని పాజిటివ్స్ అన్నమాట. అంటే లెసన్ బాగా చదువుకోవాలి, లెసన్ బాగా వినాలి, అందరికీ నేను మాదిరిగా ఉండాలి, తరగతి గదిలో అందరితో కలిసిమెలిసి ఉండాలి, స్టూడెంట్స్ అందరికంటే నేను మంచిగా ఉండాలి, వీటినే ఉద్వేగాలు అనేసి అంటారనమాట. అంటే ఇక్కడ
ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము తెలియపరుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్. మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యాసన పద్ధతులు. అభ్యాసన పద్ధతుల గురించి కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. అభ్యాసన పద్ధతులు అంటే ఇప్పుడు ఒక లెసన్ ఉన్నది అనుకోండి, ఒక లెసన్ కి ఒక పద్ధతి అన్నది యూజ్ చేస్తాము. ఆ లెసన్ లో ఇంకో టాపిక్ చెప్పేటప్పుడు సేమ్ అదే పద్ధతి ఉపయోగిస్తామా? ఉపయోగించలేము. ఆ లెసన్ చెప్పడానికి మరొక పద్ధతి అన్నది మనము ఉపాధ్యాయుడు తెలుసుకొని ఉండాలి. దీనినే అభ్యాసన పద్ధతులు అనేసి అంటారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు నేర్చుకొని ఉంటేనే విద్యార్థి నేర్చుకోగలిగేటట్లుగా చేయగలుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంది. బయాలజీని టీచ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఒక బొద్దుల గురించి చెప్తా అందులో ఉన్నటువంటి రక్త కణాల గురించి చెప్పేటప్పుడు మరి లెక్చర్ మెథడ్ ఇస్తే అది సరిపోతుందా? సరిపోదు. దానికి ఏ పద్ధతి ఉపయోగించాలి? ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అన్నది ఉపయోగించాలి. అదే విధంగా ఒక ఎర్త్వాము అంటే ఒక వానపాము గురించి ఉపాధ్యాయుడు తెలియపరుస్తున్నాడు, చెప్తున్నాడు. అలా తెలియపరుస్తూ ఉన్నప్పుడు లెక్చర్ మెథడ్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. దేన్ని ఉపయోగించాలి? అప్పుడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అన్నటువంటిది ఉపయోగించాలి. అంటే ఈ విధంగా కొన్ని మెథడ్స్ అన్నటువంటివి విద్యార్థులకు మనము నేర్పించవలసి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మెథడ్స్ అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఏంటి? అబ్జర్వేషన్ మెథడ్ ఉన్నది, ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉంటాయి, మరి అదే విధంగా ఉపన్యాస పద్ధతులు ఉంటాయి. మరి అదే విధంగా సిట్యువేషన్ ని బట్టి విద్యార్థి అందులో పాల్గొనేటువంటి మెథడ్స్ అన్నటువంటివి ఉంటాయి. ఏకపాత్రాభినయము అది కూడా ఇప్పుడు చరిత్రలు చెప్తున్నారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తున్నారు. అప్పుడు దానికి ఏ మెథడ్ ఉపయోగిస్తే మంచిది? ఒక డ్రామాటిక్ మెథడ్ అన్నటువంటిది డ్రామాటికల్ మెథడ్ అన్నటువంటిది ఉపయోగిస్తే మంచిది. అదే విధంగా అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నారు. అప్పుడు ఒక డ్రామాటికల్ మెథడ్ అన్నది ఉపయోగిస్తే బాగుంటది. ఈ విధంగా అనేకమైనటువంటి పద్ధతులను ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏం తెలియపరుస్తుంది అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్. దీన్ని అభ్యాసన బదలాయింపులు అనేసి అంటారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్, అభ్యాసన బదలాయింపు. అభ్యాసన బదలాయింపు అని అంటే ఏంటి అని అంటే ఒక దాంట్లో ఒక టాపిక్ లో మనం నేర్చుకున్నది ఇంకొక టాపిక్ కి అప్లికబుల్ చేయటము. ఒక చేతితో చేసినటువంటి పనిని మరొక చేతితో కూడా చేయగలుగుతాము. అదే విధంగా ఒక సిట్యువేషన్ లో నేర్చుకున్నటువంటి పనిని మరొక సిట్యువేషన్ లో కూడా ఉపయోగించటము. దీనినే అభ్యాసన బదలాయింపు అనేసి అంటాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటి అని అంటే ఒక బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఫర్ ఎగ్జాంపుల్ బట్టల బిజినెస్ చేస్తున్నాడు, బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఆ బట్టల వ్యాపారంలో అతను చాలా నేర్చుకున్నాడు లోటుపాట్లు. తర్వాత అతను ఆ బట్టల వ్యాపారం నుండి మరొక వ్యాపారంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. మరొక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ బట్టల వ్యాపారం చేసేటప్పుడు తను ఏమైతే నేర్చుకున్నాడో అవన్నీ కూడా మరి ఒక వ్యాపారం చేసేటప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయటము, వాటిని అక్కడ అప్లికబుల్ చేయటము. దీన్నే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేసి అంటాము. ఇంకోటి ఏంటి అంటే కుడి చేతితో నేర్చుకున్నటువంటి దానిని ఎడమ చేతితో కూడా చేయగలుగుతాము. అదే విధంగా ఇంకోటి ఏంటి అని అంటే ఫస్ట్ మనము స్కూల్కి వెళ్ళినప్పుడు లెటర్స్ అన్నటువంటివి నేర్చుకుంటాము. ఈ నేర్చుకున్న లెటర్స్ నుండి వర్డ్స్ అన్నటువంటివి మనం తయారు చేస్తాము. ఇక్కడ లెటర్స్ నేర్చుకోవటానికి అభ్యసించిన దాన్ని వర్డ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ అభ్యసనాన్ని బదలాయింపు చేస్తున్నాం. అంటే లెర్నింగ్ అన్నటువంటిది ఏం చేస్తున్నాము? ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మరి అదే విధంగా వర్డ్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థి ఆ వర్డ్స్ లో నుండి సెంటెన్సెస్ అన్నటువంటివి తయారు చేస్తాడు.
అంటే ఇక్కడ ఈ వర్డ్స్ నేర్చుకున్నటువంటి వర్డ్స్ నుండి సెంటెన్స్ ని ఫామ్ చేయటము. అంటే అక్కడ నేర్చుకున్నటువంటి అభ్యాసనని, వర్డ్స్ లో నేర్చుకున్న అభ్యాసనని ట్రాన్స్ఫర్ చేసి సెంటెన్సెస్ అన్నటువంటివి తయారు చేయటం అన్నది నేర్చుకుంటున్నాడు. మరి అదే విధంగా చిన్న చిన్న సెంటెన్స్ రాసేటువంటి విద్యార్థి తను పొందినటువంటి అభ్యాసనని ఒక జీవిత కథలు కూడా రాయటానికి ఉపయోగించటాన్ని అభ్యాసన బదలాయింపు అంటారు. అదే విధంగా కుడి చేతితో చేసినటువంటి దాన్ని ఎడమ చేతితో కూడా చేయగలగటాన్ని అభ్యాసన బదలాయింపు అనేసి అంటారు. ఈ విధంగా దీనినే ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ అనేసి అంటారు. అదే విధంగా ఇంకా మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవ్ మెమరీ అంటే స్మృతిని అభివృద్ధి చేయటము. మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవ్ మెమరీ. ఇంప్రూవ్ మెమరీ అంటే ఇక్కడ ఏంటి అని అంటే స్మృతిని అభివృద్ధి చేయటము. స్మృతి అని అంటే ఏంటి? ఇప్పుడు మెమరీ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మనిషి పుట్టుకతోనే దేవుడు మనిషిని పుట్టించినప్పుడే మినిమం మెమరీ అన్నటువంటిది ఒక దాన్ని పెడతారు. అంటే ఒక మెమరీ అన్నటువంటిది మనిషికి ఉంటది. ఆ మెమరీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ మెమరీని విద్యార్థి ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఉపాధ్యాయుడు తను చేయాల్సింది చేసినట్లయితే విద్యార్థి తన యొక్క మెమరీని ఇంప్రూవ్ చేసుకుంటాడు. అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి మెమరీని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుందండి? ఉపాధ్యాయుడి మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏంటి అని అంటే పిల్లవాడు చిన్నప్పుడు 3rd క్లాస్ చదివేటప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటిన అస్తమిస్తాడు అన్నటువంటిది నేర్చుకుంటాడు. ఇది తన యొక్క మెమరీలో ఉంటది. ఏమని? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటిన అస్తమిస్తాడు అన్నది మెమరీలో ఉంటది. అయితే ఈ మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలాగ చేసుకోవాలి అని అంటే సూర్యుడు తూర్పున ఉదయించి పడమటిన ఏ విధంగా అస్తమిస్తున్నాడు? అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వలన కొంత భూమి సూర్యునికి ఎదురుగా వస్తుంది, కొంత భూమి షాడో అన్నటువంటిది సగం భూమి మీద పడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే సూర్యోదయము సూర్యాస్తమయము అన్నది కలుగుతుంది అన్నది పిల్లవాడు తన యొక్క మెమరీలో డెవలప్ చేసుకోవాలి. అదే విధంగా రాత్రిలో పగలు ఎలా ఏర్పడతాయి? పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రిలో మూన్ ఉంటాడు. మరి రాత్రికి ఎట్లా ఏర్పడుతుంది? సూర్యుడు ఏమవుతున్నాడు అన్నది పిల్లవాడు తెలుసుకోవాలి. అంటే అప్పుడు పర్ డేకి వచ్చేసి 24 అవర్స్ ఉంటాయి. ఈ 24 అవర్స్ లో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యునికి ఎదురుగా వచ్చినప్పుడు భూమిపై సూర్యకాంతి పడుతుంది. దీనిని పగలు అంటారు. భూమికి సగం భాగం భూమి యొక్క నీడ పడుతుంది. సూర్యుడు అటువైపు ప్రకాశించడానికి అవకాశాలు ఉండవు కాబట్టి అటు రాత్రి ఏర్పడుతుంది. మరలా సూర్యుని తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చీకటిలో ఉన్న భాగము వెలుగులోకి వచ్చినప్పుడు పగలు ఏర్పడుతుంది. ఈ వెలుగులో ఉన్న భాగము తన చుట్టూ తాను తిరిగేటప్పుడు చీకటిలోకి వెళ్తుంది, చీకటిలో ఉన్న భాగం వెలుగులోకి వస్తుంది. ఈ విధంగా రాత్రి పగలు అన్నటువంటిది ఏర్పడతాయి అన్నటువంటిది ఉపాధ్యాయుడు విద్యార్థికి అర్థమయ్యే విధంగా బోధించాలి. దీనికి ఉపాధ్యాయుడు ఈ విధంగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఉపాధ్యాయుడు కొన్ని మెథడ్స్ అన్నటువంటిది ఉపయోగించాలి. అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ కావచ్చు, లేదా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కావచ్చు, లేదా ఇద్దరు స్టూడెంట్స్ ని ఇక్కడ నిలబెట్టి దాన్ని చూపించడం అన్నా కావచ్చు, లేకుంటే చార్ట్స్ ద్వారా అన్నా గానీ తెలియపరచవచ్చు అనమాట. ఈ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో అభ్యాసన చేస్తున్నటువంటి వాళ్ళల్లో మెమరీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటిది ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. 9th వన్ వచ్చి గైడెన్స్.
అండ్ కౌన్సిలింగ్. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు నేర్చుకునేటువంటి విధానంలో కొంతమంది ఫాస్ట్ గా నేర్చుకుంటారు, కొంతమంది లేట్ గా నేర్చుకుంటారు. ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, లేట్ లెర్నర్స్ ఉంటారు. ఒక్కసారి చెప్పగానే ఉపాధ్యాయుడు దాన్ని అబ్జర్వ్ చేసేటువంటి క్యాపబిలిటీ కొంతమంది స్టూడెంట్స్ కు ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కి ఒక్క విషయాన్ని 4 సార్లు చెప్తేనే అర్థం అవుతుంది. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు గమనించుకోవాలి. గమనించుకొని ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి అభ్యాసంలో వెనక పడుతున్నాడు అంటే ఎందుకు వెనక పడుతున్నాడు అన్నది తెలుసుకొని ఆ విద్యార్థికి కౌన్సిలింగ్ అన్నది ఇవ్వాలి మొట్టమొదట. ఆ తర్వాత గైడింగ్ అన్నది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ లో ఎడిషన్స్ అన్నవి చెప్తున్నారు. ఆ ఎడిషన్స్ ఎట్లా చెప్తున్నారు అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4, 5, 3 దీన్ని కౌంట్ చేయాలి. ఎడిషన్స్ అంటే కౌంటింగ్ చేయటమే కదా. ఈ డిజిట్స్ ని కౌంట్ చేయాలి. ఈ డిజిట్స్ ని కౌంట్ చేయడానికి స్టూడెంట్స్ కి ఒక మెథడ్ చెప్తారు. 4 ఫింగర్స్ తీసుకో, 4 ఫింగర్స్ తర్వాత నెక్స్ట్ 5 నెంబర్ డిజిట్ ఉంది కాబట్టి 5 ఫింగర్స్ తీసుకో. ఆఫ్టర్ 4 5 6 7 8 9 ఈ 9 ని మెమరీలో ఉంచుకో. ఆఫ్టర్ 5 ఏ డిజిట్ ఉంది, 3 డిజిట్ ఉంది, 3 ఫింగర్స్ తీసుకో. ఆఫ్టర్ 9 తర్వాత ఏమొస్తుంది 10 11 12. సో దిస్ ఆన్సర్ ఈస్ 12 అనేసి చెప్తారు. ఇది ఒక మెథడ్. ఇది ఒక మెథడ్ అయితే మనము విద్యార్థులకి ఇది రానప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తా వాళ్ళని గైడ్ చేసేటప్పుడు ఈ విధంగా నేర్పించవచ్చు. ఇక్కడ 4 ఇక్కడ డిజిట్ 4 ఉన్నది కాబట్టి 4 లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ డిజిట్ 5 ఉన్నది కాబట్టి 5 లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ డిజిట్ 3 ఉంది కాబట్టి 3 లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు వీటన్నిటిని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12. ది ఆన్సర్ ఇస్ 12. ఈ విధంగా చెప్పాలి. అంటే ఇది ఈ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, ఈ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదే విధంగా సబ్జెక్ట్ అన్నటువంటిది భయపడుతున్నా కానీ ఆ సబ్జెక్ట్ లో భయము లేకుండా పిల్లల్ని గైడ్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? టీచర్ మీద ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే 10th 1 హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్. 10th 1 హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఇక్కడ మనము ఈ ఎడ్యుకేషన్ పరిధి అన్నటువంటిది లో ఇంకోటి అంశం ఏంటి అని అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్ మీద కూడా లెర్నింగ్ అన్నటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. అనువంశికత అంటే తెలుసు కదా, హెరిడిటీ అంటే తెలుసు కదా, అనువంశికత అంటే వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఐక్యూ ఎక్కువగా ఉన్నదనుకోండి, వాళ్ళ పిల్లల యొక్క ఐక్యూ కూడా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి పుట్టిన పిల్లల యొక్క ఐక్యూ కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఐక్యూ తక్కువగా ఉన్నదనుకోండి, వాళ్ళ పిల్లల యొక్క ఐక్యూ తక్కువగా ఉంటుంది, వాళ్ళ పిల్లల యొక్క ఐక్యూ కూడా తక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటారు అని అంటే అనువంశికత అంటే హెరిడిటీని బట్టి వచ్చింది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పండితులకు పండితులే పుడతారు, పండితులకు పండితులే పుడతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మనము చెప్పుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ పామరులకు పామరులే పుడతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది దేని మీద ఆధారపడింది? హెరిడిటీ మీద ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ ఈ హెరిడిటీలో మనం ఇంకోటి ఏం చెప్పుకుంటున్నాము? హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్. ఎన్విరాన్మెంట్స్ అని అంటే ఆ విద్యార్థి లేదా ఆ విద్యార్థి చదువుతున్నటువంటి స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, లేదా ఆ విద్యార్థి పుట్టి పెరిగిన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, లేదా ఆ విద్యార్థి ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీ అంటే నైబర్హుడ్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు అన్నమాట. వీటన్నిటి మీద కూడా విద్యార్థి యొక్క అభ్యాసం అన్నటువంటిది ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ తక్కువగా ఉన్నది, హెరిడిటీ వలన ఐక్యూ అన్నది తక్కువగా వచ్చింది. ఆ తక్కువగా ఐక్యూ ఉన్నటువంటి విద్యార్థి ఎన్విరాన్మెంట్స్ అంటే తన పాఠశాలలో పిల్లల యొక్క ఐక్యూని మొత్తాన్ని గమనించి, లేదా తను పెరుగుతున్నటువంటి
ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్స్ మొత్తాన్ని గమనించుకొని, లేదా అతను పెరుగుతున్నటువంటి తన హౌస్ ఉన్నటువంటి నైబర్హుడ్ లో తన ఎన్విరాన్మెంట్స్ మొత్తాన్ని గమనించుకొని తన యొక్క ఐక్యూని డెవలప్ చేసుకోవటం అన్నమాట. ఇది కూడా దీన్ని ఏమంటారు, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ లెర్నింగ్ అన్నటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే దీని యొక్క స్కోప్ ఏ విధంగా ఉంటుంది అంటే పర్సనాలిటీ. అంటే ఇక్కడ పర్సనాలిటీ అని అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక్కటి క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. గ్రోత్ అనేటువంటిది శారీరక సంబంధమైనటువంటి పెరుగుదల, డెవలప్మెంట్ అన్నటువంటిది మానసిక సంబంధమైనటువంటి అభివృద్ధి. ఈ రెండు కూడా డిపెండెంట్ వేరియబుల్స్. సమ్ టైమ్స్ ఈ రెండు కూడా ఇండివిడ్యువల్ వేరియబుల్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అదే విధంగా పర్సనాలిటీ అని అంటే మూర్తిమత్తము అని అంటే ఇక్కడ మీనింగ్ పర్సనాలిటీ అని అంటే నాట్ ఏ పర్సన్ హైట్, వెయిట్ అండ్ కలర్. ఒక వ్యక్తి యొక్క రంగు గాని, లేదా అతని యొక్క ఎత్తు గాని, అతని యొక్క బరువు గాని, దిస్ ఈజ్ నాట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఏంటి అని అంటే కొన్ని ఎథిక్స్ కలిగి ఉండటము, కొన్ని వాల్యూస్ కలిగి ఉండటము. అది మానసిక సంబంధమైనటువంటిది. మూర్తిమత్వం అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటిది. ఇక్కడ మూర్తిమత్తము అంటే ఇంటెలిజెన్సీ అని అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈజ్ కాల్డ్ పర్సనాలిటీ అనేసి మనం చెప్పొచ్చు. దీని గురించి కూడా సైకాలజీ అన్నది చెప్తుంది. అదే విధంగా జనరల్ యాప్టిట్యూడ్స్ అంటే ఏంటి అని అంటే యాటిట్యూడ్స్ అండ్ యాప్టిట్యూడ్స్, వైఖరులు జనరల్ గా వచ్చేసేస్తా ఉంటాయి అన్నమాట. అవి కూడా అభ్యాసం ద్వారా మనము ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ పరిధి క్రిందకి వస్తాయి. వీటన్నిటినీ కూడా మనము ఒక టీచరు ఎడ్యుకేషన్ కి సైకాలజీలో నేర్చుకున్న ప్రతి పాయింట్ ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసినట్లయితే దట్ ఈజ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. అర్థమైందా? సైకాలజీ అనేటువంటిది టోటల్ గా ఇంకొకసారి నేను దీని గురించి మీకు వివరణ ఇస్తాను. కన్క్లూజన్ లోకి వస్తున్నాను. స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఈ స్కోప్ ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి ఏ విధంగా ఉంటుంది అంటే దేనిని గురించి ఇది అభ్యాసన చేస్తుంది, దేనిని గురించి ఇది వివరిస్తుంది అనేసి మనం చూసినట్లయితే ఫిజికల్ డెవలప్మెంట్ గురించి వివరిస్తుంది. అదేవిధంగా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ గురించి, థింకింగ్ డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా డెవలప్మెంట్ గురించి, ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి, మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి, అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవ్ ద మెమరీ గురించి, అదేవిధంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ గురించి, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్ గురించి, మరి అదేవిధంగా అడ్జస్ట్మెంట్ గురించి, పర్సనాలిటీ గురించి, యాప్టిట్యూడ్స్ గురించి, వీటన్నిటిని గురించి కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది ఇట్ ఈజ్ లిమిట్. అంటే ఎట్లాగంటే సైకాలజీ వేరండి, సైకాలజీలో 2 విభాగాలు ఉన్నాయి. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం నేర్చుకున్నటువంటి వాటిని ఎడ్యుకేషన్ లో అప్లికబుల్ చేసినట్లయితే దానినే ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేసి అంటారు. ఈ ఎడ్యుకేషనల్ యొక్క సైకాలజీ వీటన్నిటిని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ వీటన్నిటిని గురించి తెలియపరుస్తుంది. వీటన్నిటిని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు పర్ఫెక్ట్ గా తన యొక్క బోధన అన్నది చేయగలుగుతాడు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో టీచింగ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే తప్పకుండా సైకాలజీ చదివి ఉండాలి. చదివిన సైకాలజీని ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉండాలి. ఎడ్యుకేషనల్ సైకాలజీని ఎప్పుడైతే తరగతి గదిలో ఇంప్రూవ్మెంట్ చేస్తాడో అప్పుడు మాత్రమే టీచర్ యొక్క టీచింగ్ అన్నటువంటిది తరగతి గదిలో సక్సెస్ అవుతుంది. ఇవన్నీ లేకుండా టీచర్ యొక్క టీచింగ్ అన్నటువంటిది తరగతి గదిలో సక్సెస్ అవ్వదు. తప్పకుండా సైకాలజీ అన్నటువంటిది ఉపాధ్యాయుడు చదవాల్సిందే. ఒక్క ఉపాధ్యాయుడే కాదు డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా పిల్లల్ని పెంచే విధానంలో పిల్లల యొక్క సైకాలజీ తెలుసుకోవాలి. అదే విధంగా మనం ఏ సొసైటీలో ఉంటున్నామో ఆ సొసైటీలో నివసిస్తున్న ప్రజల యొక్క సైకాలజీ మనం తెలుసుకోవాలి. ఈ విధంగా
సైకాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నటువంటిది సొసైటీలో చేస్తుంది. కాబట్టి 1879లో ఎప్పుడైతే ఈ సైకాలజీ యొక్క ఇంపార్టెన్స్ అన్నది కనుగొన్నారో అప్పటి నుండి కూడా సైకాలజీ ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రముగా ఆవిర్భవించింది అనేసి మనము చెప్పుకోవచ్చు. గత వీడియోలో అదే నేను చెప్పాను. ఇప్పుడు చెప్పినటువంటి స్కోప్ ఆఫ్ సైకాలజీలో మీకు స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో టెట్కి డిఎస్సికి సంబంధించి 3 నుండి 5 క్వశ్చన్స్ రావచ్చు. ఏ విధంగా రావచ్చు అంటే 3 నుండి 5 క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిటిని కంపేర్ చేసి 3 నుండి 5 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి వీడియో చివరి వరకు వింటేనే మీకు సైకాలజీ అన్నది అర్థమవుతుంది. డియర్ గైస్, సైకాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క స్కోప్ ఏంటి అన్నది తెలుసుకున్నారు. ఇది ఒక టీచర్ ఎగ్జామ్స్ రాస్తున్న డిఎస్సి టెట్ వాళ్ళే కాదండి, టీచర్ వృత్తిలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి ఏ ఉపాధ్యాయుడైనా కానీ దీనిని చూడొచ్చు, చదవచ్చు, నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ వీడియో నేను మరలా చేస్తాను. ఆ వీడియోలో ఏం చెప్తాను అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి పరిధిని ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం, ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి 13 పాయింట్స్ చెప్పుకున్నాము. అయితే ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధిని స్కిన్నర్ 5 విషయాలు చెప్పాడు. ఆ 5 విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ 5 విషయాలు ఇప్పుడు రోల్ ప్లే అన్నటువంటివి జరుగుతున్నాయి. దాని గురించి నెక్స్ట్ వీడియో నేను చేస్తాను, తప్పకుండా మీరు చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.